హాయ్, నేను మీ నవీన్. ఈరోజు స్పెషల్‌గా మాట్లాడుకోవడానికంటే, రామ్మోహన్ నాయుడు గారి పైన ఎందుకింత తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు? అయితే అసలు జరిగిన సందర్భం ఏంటి? కానీ ఆయన అంత తప్పు చేసినటువంటి సందర్భం ఏముంది? రామ్మోహన్ నాయుడు గారి పైన అంత దుమ్మెత్తి పోయాల్సిన అవసరం ఏముంది? అయితే చూద్దాం. రీసెంట్‌గా అరసవల్లి దేవస్థానానికి ఆయన దర్శనానికి రావటం జరిగింది. అట్లాగే వెనకాల మంగ్లీ గారిని తీసుకొని రావటం ఇప్పుడు తీవ్ర సంచలనమైనటువంటి వార్తలకి నిదర్శనంగా నిలబడుతుంది. అయితే మంగ్లీ గారిని తీసుకురావడానికి అక్కడ ప్రాబ్లమ్ ఏముంది? ఆవిడ కూడా రావచ్చు కదా! అయితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి వెనకాల ఎంతోమంది అధికారులుంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులుంటారు. కానీ మంగ్లీ గారినే ఎందుకు స్పెషల్‌గా తీసుకొనొచ్చారు? అయితే ఇది ఒక పాయింట్. కానీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రీసెంట్‌గా ఇలాగే ఒక సింగర్ కూడా కొన్ని దుశ్చర్యలకు పాల్పడటం జరిగింది. అయితే ఒక సింగర్‌కి అంతే పేరున్నటువంటి, లేకపోతే ఇంకా మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఏంటి సంబంధం? ఆవిడని అంత స్పెషల్‌గా ఎందుకు దర్శనానికి తీసుకెళ్లారు? అంటూ కొన్ని వార్తలు కూడా బయటకొచ్చాయి. అయితే వార్తలు బయటకు రావటమే కాదు, వాళ్ళ ఇష్టారీతిన అపోజిషన్స్‌కైతే ఒక మంచి చేతిలో లడ్డూ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు గారికి ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా ఈ సందర్భాన్నే అడ్డం పెట్టుకొని ఆయనకి ఆల్రెడీ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ మంగ్లీ గారికి ప్రోటోకాల్ లేకుండా ఎలా వచ్చారనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్వెషన్ చేస్తున్నారు. అయితే దీన్నంతటికి కూడా చెక్ పెట్టాలని మంగ్లీ గారు తర్వాత కంప్లీట్ వివరిస్తూ కూడా కొన్ని పేజీల లేఖను రాయటం జరిగింది. అయితే కేవలం నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేదన్నప్పటికీ కూడా మంగ్లీ గారిని కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఎందుకు రామ్మోహన్ నాయుడు గారు మంగ్లీనే ఎందుకు స్పెషల్‌గా దర్శనానికి, అది కూడా వివిఐపి పొజిషన్‌లో ఉన్నటువంటి అంత వాల్యూ ఇస్తూ తీసుకెళ్లారనేది ఒకంత క్వెషన్ మార్క్‌గానే ఉంది. రామ్మోహన్ నాయుడు గారు సైలెంట్‌గానే ఉన్నారు. బట్ మంగ్లీ గారు మాత్రం వివరణ ఇస్తూ లేఖ రాసిన దాంట్లో మాత్రం కేవలం దుష్ప్రచారమే, కావాలని రాజకీయంగా నన్ను చూస్తున్నారు. కానీ నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అంటూనే ఉన్నారు. కానీ తీసుకెళ్ళినటువంటి రామ్మోహన్ నాయుడు గారు టీడీపీకి చెందిన వ్యక్తే కదా! అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు కదా! అది కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారితో వెళ్ళటం అంటే ఆల్మోస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వెళ్లారంటే పార్టీ తిట్టిన వ్యక్తిని ఎలా తీసుకెళ్తారనేది ఇప్పుడు ప్రధాన పాయింట్. కానీ మంగ్లీ గారి వెర్షన్ రిలీజ్ చేసిన లెటర్‌లో మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయంగా మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఆపండి అంటూ కూడా కొంచెం హాట్‌గానే రిప్లై, ఐ మీన్ హీట్‌గానే సిట్యుయేషన్ కనిపించింది. ఆ లెటర్ అంతా కూడా అలాగే ఉంది. సో మంగ్లీ గారు వెర్షన్ అలా ఉంది. రామ్మోహన్ నాయుడు గారు మాత్రం ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవడం అన్నట్టుగా కూడా పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటివేం రామ్మోహన్ నాయుడు గారికి కొత్తేమీ కాదు. ఐ మీన్ ఎందుకు అనవసరమైన వాటికి డిస్కస్ పెట్టుకోవడం, అనవసరమైన వాటికి డిస్కస్ చేసి మన వాల్యూ పెంచడం అన్నట్టుగా లైట్ తీసుకున్నారో ఏంటో. సో ఏదేమైనా దేవాలయ దర్శనానికి వెళ్ళిన ఈ సందర్భం మాత్రం ప్రస్తుతం ఇద్దరికి కూడా ఒకంత చేదు అనుభవమే. సో చూద్దాం దీనిపైన మరిన్ని వార్తలు బయటకొస్తాయో, లేకపోతే ఈ రాజకీయ రంగు పులుముకున్న తర్వాత ఈ సందర్భాన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళి తర్వాత ఎక్కడ ఆగుతుందో, ఫుల్ స్టాప్ పడుతుందో, లేకపోతే కంటిన్యూ చేస్తారో, మంగ్లీ గారు ఇబ్బంది పడతారో. కానీ ఆల్రెడీ అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నా అంటూ కూడా కొన్ని పోస్టులు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆమె రాజకీయాలుగా రాజకీయంగా ఒకవేళ ఎంటర్ అయితే నెక్స్ట్ ప్రభుత్వాలు మారే కొద్దీ కూడా మంగ్లీ గారికి గడ్డు పరిస్థితి వస్తుందా అంటే 100% వస్తుందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మంగ్లీ గారి భవిష్యత్తుని ఈ సిచ్యువేషన్ టర్న్ చేస్తుందా, లేకపోతే ఎంతవరకు అది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, రామ్మోహన్ నాయుడు గారికి కూడా పార్టీ పరంగా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, పైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే అధిష్టానానికి ఎలాంటి సమాధానం చెప్పుకుంటారనేది ఇప్పుడు తీవ్ర ప్రధాన అంశంగా మనం చూడాల్సి వస్తుంది. సో స్టే ట్యూన్డ్ టు హంట్ టీవీ. నవీన్ సైనింగ్ ఆఫ్. బై.